నేను మే సుమా AP21 న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. AP21 న్యూస్ ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనంతపురం జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో సేవాఘాట్ నందు బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో భీమా నాయక్ బర్మానీ బాయ్ అనే దంపతుల పశువులు మేపుకుంటూ జీవనం సాగించేవారు. అయితే వారికి వివాహమై 12 సంవత్సరాలు కావస్తున్న పిల్లలు జన్మించకపోవడంతో అమ్మవారి కృపతో 12 సంవత్సరాల తర్వాత మొదటి సంతానంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించారు. అనంతరం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని దేవాలయాలు తిరుగుతూ బంజారాలకు దేవుని గురించి బోధిస్తూ మరణించాడు. అయితే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మస్థలం సేవాఘాట్ కావడంతో ఆనాటి నుండి నేటి వరకు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కు అక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ ను బంజారాలు తమ కులదైవంగా కొలుస్తూ పూజలు చేస్తుంటారు. దీంతో బంజారాలు ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం ఓ ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా బంజారాల ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం దేశంలో ఈ ఒక్క ప్రాంతంలోనే ఉండడంతో బంజారాలు తమ కులదైవంగా భావిస్తూ ఓ కాశీగా గుర్తిస్తారు. ఆనాటి నుండి నేటి వరకు ఆయన జయంతిని ఫిబ్రవరి 13, 14, 15వ తేదీలలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 13వ తేదీన జగదాంబ ఆలయం ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించి 14వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. అనంతరం 15వ తేదీ 108 మంది కన్నెలచే కలశ ఊరేగింపు చేసి అనంతరం కలశంతో ఉంచిన నీటిని జగదాంబ అమ్మవారికి అభిషేకంగా నిర్వహిస్తారు. అలాగే అనేక మంది భక్తులు సంత్ సేవాలాల్ మహారాజ్ మాలను ధరించి 41 రోజుల దీక్ష పాటు చేపట్టి 14వ తేదీ నాడు ఇరుముడులు సమర్పించి అనంతరం 15వ తేదీన మహాభోగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ ఉత్సవాల్లో ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుండి సేవాలాల్ భక్తులు లక్షలాది సంఖ్యలో తరలి వస్తారు. ఆలయాన్ని సందర్శించి దేవుని ఆశీస్సులు పొందుతారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు మరియు అధికారులు కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి ఏర్పాట్లు చేపట్టారు. సదరు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. जय सेवा जय सेवा जय मिठी बुके बापू के जय कलाकुंडे वालों के जय सेवा जय बेटा सेवालाल महाराज के जय गुत्तिया बेटा सेवालाल महाराज के जय गुत्तिया बेटा मरिया भाई आडे के जय धर्मनी जय दोला पगड़ी वालों के जय रतना पगड़ी वालों के जय सेवा जय सेवा వారికి 8వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయాన్నే సుప్రభాతము, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనము, ఆ విధంగా అభిషేకాలన్నీ జరిగినాయి. ఆ తదుపరి హోమాది కార్యక్రమాలన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత ఈరోజు సాయంకాలం సహస్రనామ కుంకుమార్చన, విశేష హారతులన్నీ జరుగుతాయి. ఈరోజు కార్యక్రమం అమ్మవారిది ఈరోజు ఈ విధంగా జరుగుతుంది. రేపటి రోజు ఉదయాన్నే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారికి ప్రత్యేకమైన అభిషేకాలు, ఆ పూజలన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. 10 గంటల నుండి భక్తులందరికీ కూడా దర్శనం ఆరంభమవుతుంది. మళ్ళా సాయంకాలం యథావిధిగా అమ్మవారు కోనేరు దగ్గరికి చేరుకొని అక్కడ పూజలు జరుగుతాయి. సాయంకాలం రాత్రి స్టేజ్ నందు ప్రత్యేక పూజలు జరుగుతాయి. 15 రోజు ఉదయం తెల్లవారుజామున నుంచి మళ్ళా పూజలు ప్రారంభమై 8 గంటలకి 108 కన్యలచే పూర్ణ కుంభాలు, నూతన కుంభాలన్నీ తీసుకొని కాలుకొండ మహాపుష్కరం నుంచి భక్తజన సందోహంగా ఆ అమ్మవారి దగ్గరికి వస్తారు. స్వామివారు రాత్రి జన్మించుంటారు కాబట్టి పూర్ణ కుంభాలతో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఆ తదుపరి వాళ్ళందరికీ కూడా అమ్మవారు నేను ఉన్నాను అని చెప్పేసి పూనకాలు వచ్చి అదేవిధంగా భక్తులకు కోరికలు ఈ సంవత్సరానికి సంబంధించిన అప్పుడప్పుడు ఏమైనా కొన్ని విషయాలని చెప్పడం జరుగుతుంది. ఆ తదుపరి ఆ స్వామి అమ్మవారు మళ్ళీ ఆలయానికి చేరుకుంటారు. సేవాలాల్ మహారాజ్ స్వామివారి ఆలయానికి చేరుకొని అక్కడ మహాభోగ్ జరుగుతుంది. మహాభోగ్ అనంతరము సాయంకాలం వరకు దర్శనాలు అవుతాయి. సాయంకాలం ప్రాకార ఉత్సవం జరిగి అట్లా 3 రోజులు కార్యక్రమాలు, ఈ సేవాగఢ్ నందు ఉత్సవాలు పరిపూర్ణమవుతాయి. జై సేవాలాల్, జై జగదంబ మాత. చాలా మంది భక్తులను ఆహ్వానిస్తున్నాం.
కేవలం ఇది ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకొని మంచి భక్తిభావంతో వస్తే గ్రామాలే కాదు, మండలాలే కాదు, జిల్లాలే కాదు, రాష్ట్రమే కాదు, దేశం కూడా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశం మేము చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది కేవలం బంజారాస్ దేవుడు ఉండొచ్చు కానీ అందరికీ దేవుడి అయినా కాబట్టి అన్ని కులాలు వచ్చేసి మీరు దయచేసి మా యొక్క సంత్ సేవాలాల్ మహారాజ్ జగదంబ అమ్మవారి యొక్క ఆశీస్ తీసుకోవాలని మనవి చేసుకుంటూ, మరి మా అధ్యక్షులు గారు చెప్పారు ఏదన్నా సమస్యలంటే జనాభా ఎక్కువ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కొన్ని పొరపాట్లు జరగవచ్చు, సర్దిద్దుకోండి. అది లేదా మేజర్ ఉంటే కూడా మా అధ్యక్షులు చెప్పినట్టు మేము సహకరిస్తాం. రెండోది ముఖ్యంగా ఇక్కడ భోజన ఏర్పాటు చేసే అన్ని అంగాలు బాగా చేశాము. అందుకు ఈ భోజన ఏర్పాటు కూడా గణపతి నాన్న గారు ఏర్పాటు చేస్తున్నారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క బంజారా ఉద్యోగి కూడా దీంట్లో ఇంటర్ఫేర్ కావాలని, ప్రతి దాంట్లో కూడా భాగస్వామి కావాలని అందరూ కూడా మనవి చేసుకుంటూ, మీకు కూడా మీ పిల్లలకు కూడా న్యాయం జరిగే అవకాశం కల్పించి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. आज 11 दाडेर बापूर माले घालायचा. आज हे बापूर तळे नामेलेचा आपण हमारा संडूर तालुका बಳ್ಳಾರಿ जिला संडूर तालुको सुसलाना गाँव में आज हम 11 आदमी माले 25 आदमी माले घालता अत्त गुत्ती बಳ್ಳಾರಿ नामेलेचा. आज बापूर येतो एमाय रामी रामी, आज देवी एमाय रामी रामी. आपण गोरभाई न आपण कच्चा माल देता, आपण गोरमाटी, आपण गोरमाटी देव हवा, आपण गोरमारी बाप हवा. आज याडी का तो ऊस या हवा, बा का तो ऊस बा हवा. आपण कच्चा जाऊ देता संपूर्ण